సో బ్రెస్ట్ క్యాన్సర్ రేడియోథెరపీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఒకసారి మీకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత రేడియేషన్ థెరపీ ఇవ్వాలి అన్న ఒక డెసిషన్ ఏర్పడితే యూజువలీ ఒక 2 to 3 వీక్స్ ఆఫ్టర్ సర్జరీ రేడియేషన్ డిపార్ట్మెంట్కి పిలవడం జరుగుతుంది. అక్కడ సిమ్యులేషన్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే జస్ట్ రేడియేషన్ ఎలా ఇవ్వాలి అని ప్లాన్ చేయడానికి ఒక చిన్న ప్రిపరేటరీ ప్రొసీజర్ అనమాట. సో ఫస్ట్ ఒక మాస్క్ లాంటిది తయారు చేయడం కానీ, మీ ఒక స్పెషల్ కౌచ్ పైన పడుకోబెట్టి సిటీ స్కాన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ సిటీ స్కాన్ తీసుకునేటప్పుడు కొన్ని మార్కింగ్స్ అనేవి చేస్తారు చర్మం పైన. జస్ట్ మన ఈ రేడియేషన్ ఆంకాలజిస్ట్కి వాళ్ళ టీమ్కి దీని తర్వాత మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు మళ్ళీ 15 రోజులు లేదా 30 రోజులు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఆ ప్రొసీజర్కి హెల్ప్ అవ్వడానికి ఈ సిటీ స్కాన్తో పాటు ఆ లేజర్ మార్కింగ్స్, స్కిన్ మార్కింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా ప్రొసీజర్ ఒక 1 hour పట్టొచ్చు. సో ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 1 or 2 days టైం తీసుకొని ఎలా ప్లాన్ చేయాలి, రేడియేషన్ ఎలా, బీమ్స్ ఎలా పెట్టాలి, ఏ ఏరియాలో రేడియేషన్ అనేది ఇవ్వాలి, లైక్ రొమ్ముకు ప్లాన్ చేసినప్పుడు రొమ్ముకు మాత్రమే ఇవ్వడం కానీ, లేదా బూస్ట్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు ఆపరేషన్ జరిగిన చోట అడిషనల్ డోస్ ఇవ్వడం కానీ, లేదా మెడ కానీ యాక్సిల్లా కానీ ఇంక్లూడ్ చేయాలా లేదా మీ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, ఇదంతా ట్రీట్మెంట్ చేస్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ ఆర్గన్స్కి వీలైనంత వరకు రేడియేషన్ డోస్ తగ్గించడం. లైక్ మెయిన్గా హార్ట్, లంగ్స్, మనకి చేతికి సప్లై చేసే నరాలు, ఈసోఫాగస్ అంటే ఫుడ్ పైప్, ఇలాంటి కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి మన ట్రీట్మెంట్ ఏరియా జరిగే చోట. సో వీలైనంత వరకు ఆ ఆర్గన్స్కి తక్కువ డోస్ వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తూ ప్లాన్ చేసి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించేలానికి ప్రయత్నం చేసేలాగా ఒక మంచి ప్లాన్ రెడీ అయ్యాక అప్పుడు మీకు ట్రీట్మెంట్కి పిలవడం జరుగుతుంది. సో ప్లాన్ రెడీ అయ్యాక ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే రోజు మెషిన్ పైన సేమ్ మనకి సిమ్యులేషన్ అయితే ఎలాగో అయితే పొజిషన్ తీసుకున్నారో అలాంటి పొజిషన్లోనే ట్రీట్మెంట్ మెషిన్ మీద కూడా పెట్టి ఒక సిటీ స్కాన్ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ట్రీట్మెంట్ మెషిన్ పైన. సో మనం ముందుగా అనుకున్న పొజిషన్లో మనం అనుకున్నట్టుగా రేడియేషన్ ప్లాన్ ఇవాళ ట్రీట్మెంట్ రోజు కూడా ఎగ్జాక్ట్గా వస్తుందా, అదే పొజిషన్లో మనం పెట్టగలిగామా, మనం అనుకున్నట్టుగా రేడియేషన్ డెలివరీ అవుతుందా లేదా, ఇవన్నీ వెరిఫికేషన్స్ అయ్యాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ట్రీట్మెంట్ మేబీ అరౌండ్ 3 to 6 వీక్స్ మీకున్న రిస్క్ ఫ్యాక్టర్ బట్టి, స్టేజ్ బట్టి అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ 3 to 6 వీక్స్ కూడా రెగ్యులర్గా ఈ సిటీ స్కాన్స్ జరుగుతూ ఉంటాయి ట్రీట్మెంట్ మెషిన్ పైనే, ఈ వెరిఫికేషన్స్ అవన్నీ చేసుకోవడానికి, అక్యురసీ ఇంప్రూవ్ చేయడానికి. సో అలా 3 to 6 వీక్స్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ టైంలో మీరు అట్లీస్ట్ వారానికి 1 లేదా 2 సార్లు రేడియేషన్ ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తూ మీ ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది చూపించుకుంటూ ఉండాలి.